ప్రైజ్ ద లార్డ్. ప్రేమను దుర్వినియోగం చేసేవారు. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. లూకా సువార్త 11వ అధ్యాయము 42వ వచనం. మన దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, మనలను నిస్వార్థంగా ప్రేమించేవాడు. కానీ కొందరు ఆ ప్రేమను, ఆ కృపను దుర్వినియోగం చేస్తుంటారు. వారు ఇలా ఆలోచిస్తారు: దేవుడు క్షమిస్తాడు కాబట్టి నేను పాపంలో కొనసాగవచ్చు. దేవుడు ప్రేమామయుడు కాబట్టి ఏ తప్పు చేసినా పర్వాలేదు. దేవుని పిల్లలారా, ఇలాంటి ఆలోచనలు మనలను సత్యమార్గం నుండి దూరం చేస్తాయి. దేవుని ప్రేమ మనలను పాపము నుండి వేరు చేస్తుంది గాని పాపంలో ఉండటానికి ప్రోత్సహించదు. అలాగైనా ఏమందుము? కృప విస్తరించవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లన రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవింతుము? రోమీయులకు 6వ అధ్యాయము 1-2. మనం అనుదినం మనసునుంచుకోవలసిన విషయాలు ఏమనగా, దేవుని ప్రేమ గొప్పతనాన్ని గుర్తించాలి. దేవుని ప్రేమను తేలికగా తీసుకోకూడదు. అది మన జీవితాన్ని నీతిగా ఉండడానికి, పవిత్రత వైపు నడిపిస్తుంది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకొని అనుసరించడం నేర్చుకోవాలి. పశ్చాత్తాపం మన ప్రతిస్పందన కావాలి. ప్రేమను అనుభవించే వారి హృదయము పాపము, చెడు, కీడు, దుష్టత్వం గురించి పశ్చాత్తాపం చెందుతుంది. దేవుని ప్రేమ మనలో మార్పును కోరుకుంటుంది. తప్పిదాలను దాచుకోదు. ప్రతి పాపాన్ని ఒప్పుకొని అసహించుకొని దేవుని సన్నిధిలో దిద్దుకోవడము ముఖ్యము. సత్యంలో నిలబడాలి. దేవుని కృపను కారణంగా చూపించి తప్పుడు మార్గంలో నడిచే వారిని గమనించి జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థించుకుందాం. ప్రేమామయుడా, ప్రియ తండ్రి, నీ ప్రేమను ఎప్పటికీ తేలికగా తీసుకోకుండా ఆ ప్రేమకు తగినట్లుగా పవిత్రమైన జీవితం గడపడానికి నాకు సహాయపడుము. నీ కృపను దుర్వినియోగం చేయకుండా నీ చిత్త ప్రకారమే నడుచుకునేలా నన్ను నడిపించుము. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.